అనగనగా భీమవరం అనే గ్రామంలో సుబ్బయ్య గంగమ్మ అనే భార్యాభర్తలు ఉండేవారు. సుబ్బయ్యకు పొలంలో పనిచేయడం కంటే విస్తరిలో అన్నం తినడం అంటేనే మహాప్రీతి. గంగమ్మ కూడా భర్తకు తెలియకుండా వంటిట్లో సగం వంటకాలు ఖాళీ చేయడం ఆమె అలవాటు. ఇద్దరూ ఒకరినొకరు తిండి విషయంలో అనుమానించుకుంటూ దెబ్బలాడుకుంటూ జీవించేవారు. ఒకరోజు ఉదయం సుబ్బయ్య నిద్రలేచి ఆకలితో వంటిట్లోకొచ్చాడు. ఏవి గంగమ్మ, పొద్దున్నే ఆకలి దంచేస్తుంది. పొయ్యి మీద పెట్టిన కొడుల నుంచి వాసన గుమ్మగుమ్మలాడుతోంది. ఏం వండుతున్నావే? ఆగవయ్య కాసేపు, ఎప్పుడు చూసినా ఆకలి ఆకలి. పొయ్యి మీదింకా ఉప్మా ఉడుకుతూనే ఉంది. అప్పుడే కంచం పట్టుకుని కూర్చుంటే ఎలా? కాస్త ఓపిక పట్టలేవా? ఓపిక పట్టడానికి నేనేమి ఋషిని కాదే. ఆకలితో పేగులు కేకలు పెడుతున్నాయి. అసలే నిన్న రాత్రి సరిగ్గా తినలేదు. ఏంది, నిన్న రాత్రి సరిగా తినలేదా? ఎంత అబద్ధం! కుండ నిండా ఉన్న అన్నం కూర మొత్తం ఊడ్చేసి నా కోసం ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినదెవరు? నేను రాత్రి పస్తు పడుకున్నాను తెలుసా? అమ్మో, నీ అబద్ధాలు వింటే గోడలు కూడా నవ్వుతాయి. నేను తినకముందే నువ్వు వంటిట్లో సగం గిన్నె ఖాళీ చేసావని నాకు తెలీదా? సరేలే, ఆ గొడవ ఇప్పుడెందుకు గాని ఆ ఉప్మాలో కాస్త నెయ్యి ఎక్కువ వెయ్యి. నెయ్యి ఎక్కడిది? మొన్ననే కదా బజార్ నుంచి తెచ్చిన సీసా మొత్తం ఖాళీ చేసావు. ఇప్పుడు వట్టి నూనెతోనే సరిపెట్టుకో. నీ చేతికి ఎముక లేదు, వడ్డించడానికి మనసు లేదు. సరే, త్వరగా వడ్డించు. ఈరోజు సంతకెళ్ళాలి. ఇలా వారిద్దరూ ఉదయం నుంచి రాత్రి వరకు తిండి గొడవలతోనే గడిపేవారు. ఒకరోజు సుబ్బయ్య సంత నుండి బెల్లం, బియ్యం, పిండి కొనుక్కొచ్చాడు. అతనికి అరిసెలు తినాలని కోరిక కలిగింది. గంగమ్మ, ఇదిగో సంత నుండి బెల్లం, బియ్యం, పిండి తెచ్చాను. ఈరోజు సాయంత్రం గుమ్మగుమ్మలాడి అరిసెలు మనం తిందాం. బాగా లావుగా మెత్తగా ఉండాలి సుమా. అరిసెలా? నాకు కూడా ఎప్పటినుంచో తినాలనుందండి. సరే, మీరు కాలు గడుక్కునండి, నేను పాకం పడతాను. జాగ్రత్త, పాకం ముదురుగా రాకూడదు, లేతగా రాకూడదు, మధ్యస్థంగా రావాలి. నేను దగ్గర కూర్చొని చూస్తాను. మీ పెత్తనం నా వంటలో ఎందుకు? మీరు బయట అరుగు మీద కూర్చోండి, వంట అయ్యాక పిలుస్తా. అదేం కుదరదు. నేను బయట కూర్చుంటే లోపల నువ్వు సగం పిండి సగం బెల్లం తినేస్తావు. నా తెలియదని సంగతి. నేను ఇక్కడే కూర్చుంటాను. అంత అనుమానం ఉన్న మనిషివి అసలు సరుకులు ఎందుకు తెచ్చావయ్యా? సరే, నీ ఇష్టం. కళ్ళపగిచ్చి చూస్తా కూర్చో. గంగమ్మ పొయ్యి రాజేసి అరిసెలు చేయడం మొదలెట్టింది. అరిసెల వాసన ఇల్లంతా వ్యాపించింది. సుబ్బయ్య నోట్లో లాలాజలం ఊరుతోంది. గంగమ్మ కూడా ఆ వాసనకి తట్టుకోలేకపోతోంది. మొత్తం 20 అరిసెలొచ్చాయి. అబ్బా, ఏం వాసన, ఏం రంగు గంగమ్మ! వీటిని చూడగానే నా ప్రాణం లేచొస్తుంది. పద, ఇద్దరం కూర్చొని తిందాం. ఆగండి ఆగండి, ఇవిప్పుడే తినకూడదు. కాస్త చల్లారాలి. అయినా మొత్తం 20 ఉన్నాయి కదా, మనిద్దరం సమానంగా పంచుకుందాం. ఏంటి సమానంగానా? అదేంటి? సామాన్ తెచ్చింది నేను, కష్టపడి మోసుకొచ్చింది నేను. కాబట్టి నాకు ఎక్కువ వాటర్ రావాలి. నాకు 15, నీకు 5. ఏంటి 15 మీకా? వండింది ఎవరయ్యా? పొయ్యి సెగలు చెవటలు చిందిచ్చింది ఎవరయ్యా? కష్టపడి వారికి ఎక్కువ దక్కాలి. నాకు 15, మీకు 5. వండేటప్పుడు నేను పక్కనే కూర్చొని సలహాలు ఇచ్చాను కదే. ఆ మాత్రం దానికి 15 కావాలా? కుదరదు. నేను మగాణ్ణి, నాకు ఆకలి ఎక్కువ, నాకే ఎక్కువ కావాలి. ఆడదాని కష్టం మీకేం తెలుస్తుందండి? వంటిట్లో నడు విరిగేలా పనిచేశా, నాకే ఎక్కువ కావాల్సిందే. నువ్వు మొండికేసే కుదరదు గంగమ్మ. నేను ఇంటి యజమాన్ని, నా మాటే చెల్లుబాటు అవ్వాలి. ఆ ఇంటి యజమానైతే బయట పెత్తనం జలాయించండి. వంటిట్లో నాదే రాజ్యం, నా చేతిలో గెరుటుంది, జాగ్రత్త. అయితే ఒక పని చేద్దాం. సగం సగం అంటే 10-10. దానికి ఒప్పుకుంటావా? ఓహో, నాకెక్కువ కావాల్సిందే. నా శ్రమకు తగిన ఫలితం దక్కాలి. ఇలా వాటాల కోసం ఇద్దరూ గంటసేపు గొడవ పడ్డారు. అరిసెలేమో చల్లారిపోతున్నాయి, కాని వారి కోపం మాత్రం చల్లారడం లేదు. చివరికి సుబ్బయ్యకు ఒక ఆలోచన వచ్చింది. గంగమ్మ, ఇలా దెబ్బలాడుకుంటూ ఉంటే రాత్రి అవుతుంది గాని తెగదు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, వింటావా? ఏంటండి ఆ ఉపాయం? నా వాట తగ్గించే పన్నాగమా ఏంటి? కాదులేవే, మనిద్దరూ ఒక పందెం వేసుకుందాం. మౌనవ్రతం. అంటే ఇప్పటి నుంచి ఎవరు ముందుగా మాట్లాడితే మరియు కదిలితే వారు ఓడిపోయినట్లే. ఓడిపోతే? ఓడిపోయిన వారు కేవలం 5 అరిసెలు మాత్రమే తీసుకోవాలి. గెలిచినారు అంటే ఎవరైతే ఎక్కువసేపు మాట్లాడకుండా ఉంటారో వారు 15 అరిసెలు తీసుకోవచ్చు. నేను గంటల ధరపడి మాట్లాడకుండా కదలకుండా ఉండగలను. ఈ పందెం నాకే లాభం. సరే, పందెం ఒప్పుకుంటున్నాను, కానియండి. సరే, అయితే ఇప్పటి నుంచి నోరు మెదపకూడదు, కదలకూడదు.
ఎవరు ముందు మాట్లాడతారో కదులుతారో వాళ్ళు ఓడిపోయినట్టే. గంగమ్మ అందుకు సై నేను రెడీ అంటుంది. ఇలా ఇద్దరూ అరిసెల గిన్నెను మధ్యలో పెట్టుకొని చెరో పక్కన కూర్చున్నారు. నోరు మూసుకొని ఒకరినొకరు తీక్షణంగా చూసుకుంటున్నారు. సమయం గడుస్తోంది. గంట, 2 గంటలు, 3 గంటలు గడిచాయి. చీకటి పడిపోయింది. అయినా ఇద్దరు కదల్లేదు, మెదల్లేదు. ఇద్దరి కడుపులో ఆకలితో ఎలుకలు పరిగెడుతున్నాయి. కాని అరిసెల మీద ఉన్న ఆశతో ఎవరూ నోరిప్పడం లేదు. రాత్రయ్యింది. దీపం వెలిగించే సమయం దాటిపోయింది. అయినా ఇంట్లో దీపం వెలగలేదు. కాసేపటికి రాములమ్మ మజ్జిగ కోసం వచ్చింది. గంగమ్మ, ఓ గంగమ్మ, ఇంట్లో ఉన్నారా? కాస్త మజ్జిగుంటే ఇస్తావా? ఏంటి పిలిచినా పలకరు? తలుపులు తీసే ఉన్నాయే, లోపల దీపం కూడా లేదు. రాములమ్మ లోపలికి తొంగి చూసింది. చీకట్లో సుబ్బయ్య, గంగమ్మ నేల మీదే కూర్చొనున్నారు. అరిసెలిగిన్న వారి మధ్యలో ఉంది. రాములమ్మ పిలిచినా వారు పలకలేదు. కనీసం కదల్లేదు కూడా. అయ్యో, ఏమైంది ఇళ్ళకి? ఉలుకు పలకుండా శవాల్లా ఉన్నారు. సుబ్బయ్య, ఓ గంగమ్మ. సుబ్బయ్య తన మనసులో, ఓ రావులమ్మా, వెళ్ళిపోవమ్మా. నువ్వు ఎన్నిసార్లు పిలిచినా నేను పలకడు. పలికితే అరిసెలు పోతాయి. గంగమ్మ కూడా తన మనసులో, ఈ రాములమ్మ గోలేంటి? ఏదేమైనా నేను నోరు మాత్రం ఇప్పను. రాములమ్మ భయంతో బయటకు పరిగెత్తింది. కాపాడండి, కాపాడండి! సుబ్బయ్య గారింట్లో ఏదో జరిగింది. ఇద్దరూ చనిపోయినట్టున్నారు. ఎవరూ పలకడం లేదు, కదలడం లేదు. రావులమ్మ అరుపులు విని చుట్టుప్రక్కల జనమైతే పోగయ్యారు. గ్రామ పెద్ద, పురోహితుడు అందరూ లాంతర్లు పట్టుకుని లోపలికెళ్లారు. సుబ్బయ్య, గంగమ్మ అలాగే గోడ కూర్చొనున్నారు. వారు కావాలనే శ్వాస బిగబెట్టున్నారు. అయ్యో, ఎంత పని జరిగింది! ఉదయం సంతలో సుబ్బయ్య ఎంతో ఆరోగ్యంగా కనిపించాడు. సాయంత్రానికి ఇలా అయ్యారేంటి? చూడండి చూడండి, మధ్యలో ఏదో గిన్నుంది. బహుశా అందులో ఉన్నది తిని చనిపోయారేమో. అందరూ అరిసెలిగిన వైపు చూశారు. కాని ఎవరూ దాన్ని ముట్టుకోలేదు. పాపం, మంచి దంపతులు ఒకేసారి ప్రాణాలు విడిచారు. ఇక ఆలస్యం చేయడం ఎందుకు? దహన సంస్కారాలు ఏర్పాటు చేయండి. తెల్లవాడితే శవాలు పాడైపోతాయి. ఓరి దేవుడా, వీళ్ళు మమ్మల్ని కాల్చడానికి సిద్ధమవుతున్నారు. అయినా సరే నేను మాట్లాడితే 10 అరిసెలు పోతాయి. సుబ్బయ్య భయపడి లేస్తాడులే అనుకుంటే ఇప్పుడు మొత్తం 15 అరిసెలు నాకే దొక్కుతాయి. అంతవరకు నేను చచ్చినట్టే నటిస్తాను. గ్రామస్తులు ఇద్దరిని పాడల మీద పడుకోబెట్టి కట్టేశారు. అయినా కూడా వారు కదలలేదు. భార్యాభర్తలిద్దరినీ శ్మశానానికి మోసుకెళ్తున్నారు. ఊరంతా వారి వెనకే నడుస్తోంది. శ్మశానంలో చితి సిద్ధం చేశారు. కట్టెలు పేర్చారు. ఇద్దరిని పక్కపక్కనే చితి మీద పెట్టారు. గ్రామస్తులిద్దరూ ఒకేసారి చనిపోయారు కాబట్టి ఒకే చితి మీద కాలుద్దామని నిర్ణయించుకున్నారు. నిప్పు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. సెగ తగులుతుందేమో అని ఇద్దరికి భయం వేస్తోంది. కానీ అరిసెల మీద ఉన్న ఆశ వారిని నోరు విప్పనివ్వడం లేదు. పాపం, సుబ్బయ్య, గంగమ్మ అన్యోన్య దంపతులు సావులో కూడా విడిపోలేదు. సరే, నిప్పు పెట్టండి. అయ్యో ఆగండి, నాదొక సందేహం. ఏంటది? వీరిద్దరిలో ఎవరి ముందు చనిపోయారో తెలియదు కదా. ఇద్దరిని ఒకేసారి కాల్చడం ధర్మమేనా? నా ఉద్దేశంలో ముందు సుబ్బయ్య గారిని కాలుద్దాం, ఆ తర్వాత గంగమ్మ గారిని కాలుద్దాం. మగవాడు కదా, ముందు వెళ్ళాలి. సరే, సుబ్బయ్య గారి వైపు నిప్పు పెట్టండి. ఈ మాటలు విన్న సుబ్బయ్యకు గుండె ఆగినంత పనైంది. అమ్మో, వీళ్ళు నన్ను ముందు కాలిస్తే ఆ గంగమ్మ బతికిపోయి ఇంటికెళ్ళి మొత్తం 20 అరిసెలు ఒక్కటే తినేస్తుంది. నేను సావడమే కాకుండా అరిసెలు కూడా కోల్పోవాలా? ఇది ఘోరం, అన్యాయం అని మనసులో అనుకున్నాడు. అదే సమయంలో, అమ్మయ్య, వీళ్ళు సుబ్బయ్యని కాలుస్తున్నారు అంటే అతను ఓడిపోయినట్టే. నేను గెలిచాను. కాసేపు ఓపిక పడితే అతను మంటకి లేచి కేకలేస్తాడు. అప్పుడు నేను లేచి ఇంటికెళ్ళి దర్జాగా అరిసెలు తినొచ్చు. నిప్పు రవ్వ సుబ్బయ్య పాదాలకు దగ్గరగా వచ్చింది. పాదాలకు వేడి తగలగానే సుబ్బయ్యకు ఇక ఆశ చచ్చింది. అరిసెల కంటే ప్రాణమే ముఖ్యమని అనిపించింది. వెంటనే సుబ్బయ్య లేచి కూర్చున్నాడు. గట్టిగా అరిచాడు. వద్దు వద్దు, నేను ఒప్పుకోను. ఇద్దరం సమానంగానే పంచుకొని కలిసే తిందాం. సుబ్బయ్య మాట వినగానే గంగమ్మ కూడా వెంటనే లేచి కూర్చుంది. ఆమెకు సంతోషం పట్టలేకపోయింది. ఓహో, మీరు మాట్లాడారు. నేనే గెలిచాను. ఇప్పుడు 15 అరిసెలు నావే, మీకు 5. నేను మాట్లాడింది ప్రాణం భయంతోనే. అయినా నీకు 15 ఇవ్వను. సమానంగానే పంచుకుందాం. కుదరదు. మీరు మాట్లాడారుగా, పందెమే. 15 అరిసెలు నాకే కావాలి. చితి మీద కూర్చొని చుట్టూ ఉన్న జనాలను మండుతున్న నిప్పులను పట్టించుకోకుండా
వారిద్దరూ నీకైదు నాకు 15 అని గొడవ పడుతున్నారు. ఇది చూసిన గ్రామస్తులకు మతిపోయింది. కొందరైతే భయంతో దయ్యాలు దయ్యాలు అంటూ పారిపోయారు. మరికొందరైతే ధైర్యం చేసి అసలు విషయం అడిగారు. ఆ సుబ్బయ్య, గంగమ్మ, మీరు బతికే ఉన్నారా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరు దేని గురించి గొడవ పడుతున్నారు? దేవుడా, కాసేపు అయితే మిమ్మల్ని మేమే కాల్ చేసేవాళ్ళం కదా. అయ్యయ్యో పెద్దయ్య గారు, క్షమించండి. అసలు విషయం ఏంటంటే సుబ్బయ్య మొత్తం విషయం చెప్పాడు. అరిసెల కోసం పన్నం వేసుకున్నామని, మౌనవ్రతం చేశామని, చివరికి ఆ అరిసెల గొడవ తమని ఇక్కడి దాకా తీసుకొచ్చిందని వివరించాడు. ఓరి మీ పిచ్చి పాడుగాను, కేవలం కొన్ని అరిసెల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటారా? మేం నిప్పు పెట్టుంటే ఏమయ్యేది? తిండి మీద ఇంత ఆశ మంచిది కాదురా బాబు. అవసరం రా మీకిది? అనవసరంగా భయపెట్టారు కదా. క్షమించండి అయ్యా, మా తిండి పోత్తనం మా కళ్ళు మూసేలా చేసేసింది. కానిప్పుడు తెలుసుకున్నాం, ప్రాణం కంటే అరిసెలు ఎక్కువేం కాదు కదా అని. సరే సరే, జరిగిన దానికి ప్రాయశ్చిత్తంగా ఆ అరిసెలన్నీ మీరు ఊరి కుక్కలకు పెట్టేయండి. మీ ప్రాణాలు దక్కాయి, అదే 10,000. ఇకపై ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఊరి నుంచి ఎలేస్తాం. అయ్యో అయ్యా, అంత కష్టపడి వండింది కుక్కల కోసమా? సుబ్బయ్య, సరే సరే బాబుగారు, మీ మాట జవదాటను, బుద్ధి వచ్చింది. సుబ్బయ్య, గంగమ్మ సిగ్గుతో తల వంచుకొని ఇంటికెళ్లారు. ఆ 20 అరిసెలు తీసుకుని మనసులో బాధపడుతూనే ఊర్లో ఉన్న కుక్కలకేశారు. ఆ రోజు రాత్రి వారు పస్తు పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం, యావండి, నిన్నటి ఉపవాసంతో కడుపులో మంటగా ఉంది, కాస్త గంజి కాస్తంత తాగుదామా? గంజి చాలదు గంగమ్మ, నేనటి అరిసెల వాసన ఇంకా మూకులోనే తిరుగుతా ఉంది. పోనీ ఈరోజు గారెలు వేసుకుందావా? హా, మళ్ళీ మొదలెట్టారా? నిన్నటి అనుభవం సాలేదా? ఇంకోసారి వంట పందెం అంటే నోరు గాల్చేస్తాను. మర్యాదగా గంజి తాగి పొలం పనికి వెళ్ళండి. సరేలే, నీతో గెలిచేవాడు ఈ లోకంలోనే లేడు. ఆ గంజి ఏదో చేసి పెట్టు, పొలానికి పోయి తాగుతాను. ఆ సంఘటనతో వారిద్దరిలో కొద్దిగా మార్పొచ్చింది. తిండి మీద ఆసున్నా అది ప్రాణాల మీదకు తెచ్చుకునేంత ఉండకూడదని తెలుసుకున్నారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? తిండి విషయంలో పేరాస కలిగి ఉండడం అనర్థాలకు దారితీస్తుంది. ప్రాణం కంటే విలువైంది ఏదీ లేదు. మూర్ఖపు పందాలు ప్రాణాల మీదకు తెస్తాయి. అనగనగా లక్ష్మీపురం అనే పల్లెటూరులో కృష్ణయ్య అనే కష్టజీవి ఉండేవాడు. అతడు కూలి పనులు చేసుకుంటూ తన కుటుంబాన్ని అతి కష్టం మీద పోషించుకునేవాడు. చేతికి దొరికిన చాలీచాలని డబ్బుతో కుటుంబ పోషణ భారమై భార్య పిల్లలు తినేది తినక, పస్తులు ఉండేది ఉండక చాలా ఇబ్బందులు పడేవారు. ఒకరోజు తన కుటుంబ కష్టాలు తీర్చడానికి ఒక మార్గం వెతుకుతూ కృష్ణయ్య ఆ ఊరి గ్రామాధికారి దగ్గరకు వెళ్లాడు. కృష్ణయ్య దీనంగా నమస్కరించి, అయ్యా, నేను ఎంత కష్టపడుతున్నప్పటికీ నా కుటుంబానికి సరిపడా డబ్బు సంపాదించుకోలేకపోతున్నాను. చాలని డబ్బుతో మా కష్టాలు తీరడం లేదు. అలాగని ఎవరి దగ్గర చెయ్యి చాచడం నాకిష్టం లేదు. నా ఆత్మగౌరవాన్ని నేను కాపాడుకోవాలి. మీరే ఏదో ఒక సలహా చెప్పి నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించండయ్యా అని వేడుకున్నాడు. గ్రామాధికారి కృష్ణయ్య నిజాయితీని, కష్టపడి తత్వాన్ని మెచ్చుకున్నాడు. కొద్దిసేపు ఆలోచించి, కృష్ణయ్య, నువ్వు చెప్పింది నిజమే. ఈ పల్లెటూరులో ఎంత కష్టపడినా నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్న దానికన్నా ఎక్కువ సంపాదించడం చాలా కష్టం. నువ్వు ఒక పని చెయ్యి, వెంటనే రాజధాని నగరం వెళ్ళు. అక్కడ నీ శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. నువ్వు ఇప్పుడు సంపాదిస్తున్న దానికి 4 ఇంతల డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది అని సలహా ఇచ్చాడు. గ్రామాధికారి కళ్ళల్లోకి చూసి కృష్ణయ్య భయంగా, అయ్యా, రాజధాని నగరం అంటే నాకు భయం వేస్తోంది. నేనెప్పుడు పల్లెటూరు దాటే వెళ్ళలేదు. నాలాంటి అమాయకుడికి అక్కడ ఎలా ఉంటుందో అని అడిగాడు. గ్రామాధికారి నవ్వి, అయితే ఒక మాట గుర్తుపెట్టుకో, రాజధానిలో అడుగడుగునా మంచి మనుషులు ఎంత ఉంటారో అంతకంటే ఎక్కువ మోసాలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందుకే అక్కడ నువ్వు తెలివిగా, జాగ్రత్తగా బ్రతకాలి. నీకు బుద్ధిబలం ఉందిలే, ధైర్యంగా వెళ్ళు, విజయం సాధిస్తావు అని ప్రోత్సహించాడు. కృష్ణయ్య సంతోషంతో, ధైర్యంతో నమస్కరించి ఒక మంచి రోజు చూసుకుని రాజధాని నగరం బయలుదేరాడు. రాజధాని నగరంలో అడుగు పెట్టగానే విశాలమైన రహదారులు, ఆకాశాన్ని తాకుతున్న భవంతులు,
రంగురంగుల విద్యుత్ దీపాలు చూసేసరికి కృష్ణయ్యకు మతిపోయినంత పనైంది. తన పల్లెటూరుకి ఈ నగరానికి ఉన్న తేడా చూసి ఆశ్చర్యపోయాడు. అలా బజార్లో నడుస్తూ ఉంటే కృష్ణయ్య ముక్కుపుటలు వదిలిపోయేలా మధురమైన మిఠాయి వాసనలొచ్చాయి. అదొక పెద్ద కొట్టు. దాని పేరు సుబ్బాయి నేతి మిఠాయి కొట్టు. మిఠాయిల వాసన కృష్ణయ్యను ఆ కొట్టు దగ్గరికి లాకెళ్ళిపోయింది. అక్కడ నిలబడి నెయ్యి, చక్కెర, సుగంధ ద్రవ్యాల అద్భుతమైన సువాసనలు ఆస్వాదిస్తూ పరవశించిపోయాడు. అందంగా, ఆకర్షణీయంగా అద్దాల పెట్టెల్లో అమర్చబడి ఉన్న రకరకాల మిఠాయిలు, జిలేబీలు, లడ్డూలు, మైసూరుపాకులు చూస్తూ కృష్ణయ్య తెలియకుండానే నీళ్లు నమలసాగాడు. చాలాసేపటి తర్వాత ఆ సువాసనల ప్రపంచం నుంచి కృష్ణయ్య ఈ ప్రపంచంలోకి రాలేకపోయాడు. ఇంకిక్కడి నుంచి వెళ్ళాలి, ఏదైనా పని తుక్కోవాలి అని మనసులో అనుకుని వెళ్లడానికి సిద్ధమవుతూ ఉండగా మిఠాయి కొట్టు యజమాని సుబ్బయ్య కృష్ణయ్యను పిలిచాడు. సుబ్బయ్య తన దుకాణంలో రద్దీ లేకపోవడంతో విసుగ్గా ఉన్నాడు. అతడి కళ్ళల్లో అత్యాశ స్పష్టంగా కనిపిస్తోంది. ఓయ్ అబ్బాయ్, నువ్వు ఒక 10 రూపాయలు చెల్లించెళ్ళు అని గట్టిగా అరిచాడు. కృష్ణయ్య ఆశ్చర్యపోతూ, ఏంటి, మీకు నేనెందుకు 10 రూపాయలు చెల్లించాలి? మీ కొట్లో నేనేం తీసుకోలేదే, కనీసం చిన్న ముక్క కూడా ముట్టుకోలేదు అని అన్నాడు. సుబ్బయ్య పెద్దగా నవ్వి, నువ్వు మిఠాయి తినకపోవచ్చు, కానీ నా కొట్టులో తయారు చేసిన మిఠాయిల సువాసనలు ఆస్వాదించవు కదా. ఆ సువాసనలకు ఆ నీతి ఆవిరికి డబ్బులు చెల్లించాలి. అది నా వ్యాపార ధర్మం అని మొండిగా అన్నాడు. కృష్ణయ్యకు కోపం వచ్చేసింది. ఇది చాలా అన్యాయం. వాసన చూడడం కూడా తప్ప, బజార్లో నడుస్తున్నప్పుడు వచ్చిన వాసనలు కూడా డబ్బులు చెల్లించాలా? ఇదెక్కడి న్యాయం అని అడిగాడు. సుబ్బయ్య కళ్ళల్లోకి కోపం తెచ్చుకొని, ఖచ్చితంగా చెల్లించాల్సిందే. ఇప్పుడు అది 10 కాదు, 100 రూపాయలు. 100 రూపాయలు పెట్టి ఇక్కడి నుంచి కదులు, లేదంటే సైనికులు పిలుస్తాను అని బెదిరించాడు. ఆ క్షణంలోనే కృష్ణయ్యకు తన గ్రామాధికారి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాజధానిలో అడుగడుగునా మోసాలు చేసేవాళ్ళుంటారు, తెలివిగా బ్రతకాలి కృష్ణయ్య. మిఠాయి కొట్టు యజమాని తన్ను మోసం చేయడానికి ఇలా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని వెంటనే గ్రహించేశాడు కృష్ణయ్య. కృష్ణయ్య మొహంపై అమాయకత్వం మాయమైపోయి ఒక చిన్న చిరునవ్వు, తెలివితేటలు చోటు చేసుకున్నాయి. అప్పటికప్పుడు అతనికి ఒక ఆలోచన స్ఫురించింది. కృష్ణయ్య తన జేబులో చేయి పెట్టి తన దగ్గర ఉన్న కొన్ని చిల్లర నాణాలను తీసుకుని గలగలామనిపించాడు. నాణాల చప్పుడు సుబ్బయ్యకి స్పష్టంగా వినపడింది. అయ్యా, నా దగ్గర ఉన్న నాణాల చప్పుడు మీకు వినబడుతోందా అని చాలా నెమ్మదిగా వినయంగా అడిగాడు కృష్ణయ్య. సుబ్బయ్య ఆత్రంగా, వినబడుతుంది, కానీ ఆ చప్పుడు కాదు, ముందు నా డబ్బులివ్వు. దొంగ, నన్ను మోసం చేయాలని చూస్తావా అని అరిచాడు. కృష్ణయ్య నవ్వి, అయ్యా, మీరేమన్నారంటే మిఠాయిల వాసన చూస్తే మిఠాయి తిన్నట్లయితే, మరిప్పుడు నేను నా దగ్గర ఉన్న నాణాల చప్పుడు మీకు వినబడేలా చేశాను కదా, మరి నా నాణాల చప్పుడు మీరింటే మీకు నేను డబ్బిచ్చినట్టేగా అని చాలా తెలివిగా బదులిచ్చాడు. సుబ్బయ్య మొహమేమో పాలిపోయింది. కృష్ణయ్య తెలివితేటలకు తన అత్యాశకు మధ్య తేడా అర్థమై ఏం మాట్లాడలేక తలదించుకుని చూస్తూ ఉండిపోయాడు. తన అత్యాశ, మోసం వికటించాయి. ఈ విచిత్రమైన సంభాషణ అంతా దూరం నుంచి చూస్తున్న న్యాయాధికారి ఒకరు కృష్ణయ్య తెలివికి, ధైర్యానికి అబ్బురపడ్డాడు. న్యాయాధికారి కృష్ణయ్య దగ్గరకొచ్చి అతని ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రశంసించి, కృష్ణయ్య, నగరంలో ఇలాంటి అత్యాశ పరులు చాలా మంది ఉంటారు. వారికి నీలాంటి తెలివైన వాళ్ళు బుద్ధి చెప్పాలి. నువ్వు చాలా తెలివైన వాడివి, నీకు మంచి ఉద్యోగం దొరకాలి అని అన్నాడు. న్యాయాధికారి కృష్ణయ్య తెలివికి, ధైర్యానికి అబ్బురపడి, కృష్ణయ్య, నువ్వు కేవలం ఒక కూలివాడివి మాత్రమే కాదు, నీలో సమయస్ఫూర్తుంది, న్యాయబుద్ధి ఉంది. నిజాయితీ పనులు నగరంలో కష్టపడకూడదు. నా కార్యాలయంలో నీకు మంచి జీతంతో ఉద్యోగం ఇస్తారు. నీలాంటి తెలివైన వాళ్ళు నా కొలువులో ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది కృష్ణయ్య. అంతే. ఆ మాటకి కృష్ణయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై కళ్లల్లో నీళ్లు తిరుగుతూ న్యాయాధికారికి నమస్కరించాడు. అయ్యా, మీ దయకు కృతజ్ఞతలు.
ఒకప్పుడు పూట గడవడమే కష్టమైంది. ఇప్పుడు నా నిజాయితీ, తెలివి నన్ను ఎంత గొప్ప స్థితికి తీసుకొచ్చాయి అని వినయంగా అన్నాడు. అక్కడ జరిగిందంతా చూసిన మిఠాయి వ్యాపారి సుబ్బయ్య తలదించుకొని నిలబడ్డాడు. తన అత్యాశ వల్ల ఎంత గొప్ప అవకాశం కోల్పోయాడో, ఎంత అవమానం పాలయ్యాడో అతనికి అర్థమైంది. ఆ రోజు నుంచి సుబ్బయ్య తన వ్యాపారంలో కొంతవరకు నిజాయితీని పాటించడం మొదలుపెట్టాడు. కృష్ణయ్య రాజధానిలో గౌరవప్రదమైన ఉద్యోగం సంపాదించి తన కుటుంబాన్ని లక్ష్మీపురం నుంచి నగరానికి తీసుకొచ్చేశాడు. తన బుద్ధిబలంతో, పని పట్ల శ్రద్ధతో ఉన్నత స్థానానికి చేరుకొని సంతోషంగా జీవించాడు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? తెలివి మరియు సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి కష్టమైనా అధిగమించవచ్చు. అత్యాశ ఎప్పుడూ మంచిది కాదు. అది చివరికి నష్టాన్ని మిగిలిస్తుంది.